నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యంగా కులగణన జనగణనను ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరిన్ని విషయాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు వస్తలేవు. అనేక మంది ఈ సమస్యలతో మా దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మరి నేనైతే ఒకటే సొల్యూషన్ అనుకున్నా. జనాభా గణన జరగాలి, అందులో కేటగిరీలు ఉండాలి, ఆ కేటగిరీలో సబ్ కేటగిరీలుగా కులాలు ఉండాలి. అంటే కేటగిరీస్ ఏమేమి ఉండాలి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈబీసీ అన్ని కేటగిరీలు ఉండి అందులో సబ్ క్యాస్ట్లు కులాలు అన్ని మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశము, ఈ కేంద్ర ప్రభుత్వం గౌరవించినటువంటి భావన వస్తుంది. ఆ నమ్మకంతో ఉంటే మనం సెన్సస్ జరుగుతుంది, కాస్ట్ సెన్సస్ జరుగుతుందని ఆ కాన్ఫిడెన్స్ తో ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజెట్ వచ్చిందో దాన్ని తెలంగాణ జాగృతి నుండి మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన మీదట మాకు అర్థమైంది ఏంటంటే తీవ్రమైనటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ మరి చేస్తా ఉన్నది. దేశ ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీలను అంటే వాళ్ళు రిమూవ్ చేయలేరు, ఎందుకంటే ఆనాడే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టించారు కాబట్టి ఆ రక్షణ కవచం ఉంది కాబట్టి వారిని టచ్ చేయలేదు. కానీ బీసీలైనా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఇతరులైనా కూడా మరి ఆ రక్షణ కోల్పోయింది. ఏం వాగ్దానం చేసింది భారతీయ జనతా పార్టీ? కుల గణన చేస్తామని. ఇవాళ ఏమి ఇచ్చిండ్రు గజెట్ లో? ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్ అంటే ఏ కమ్యూనిటీ? ఎన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో? 4000 పైచిలకు కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఉంటది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పేరు ఉంటది. అంటే అన్ని కులాలు కలిపి నువ్వు లెక్క పెడితే ఆ లెక్కలు ఎప్పుడు తేలాలి? ఒక జోక్ ఉంటది. ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన పోతుంటే తోట అనుకోకుండా ఒక దీపం దొరికితే ఆ దీపాన్ని తింటాడు. అనగానే ఒక జీవి వస్తాడు, అక్కడ భూతం. ఆ భూతం ఏంటిదంటే పని భూతం అన్నట్టు. ఆ పని భూతం ఆయన ఎంట పడుతుంటాడు, నాకు పని ఎక్కువ, నాకు పని ఎక్కువ, నాకు పని ఎక్కువ అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇక మరి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టి నాకు అంటాడు. పోతుంది 1 minute లో మళ్ళీ ఎంతకు వస్తుంది, నాకు పని ఎక్కువ మళ్ళీ అంటాడు. అంటే సముద్రంలో నీళ్ళు ఎన్ని లెక్క పెట్టరాపో, పోయి మొత్తం లెక్క పెట్టి చెప్తాడు. ఇసుక లెక్క పెట్టరాపో భూమి అంటాడు, మొత్తం లెక్క పెట్టి చెప్తాడు. ఈయనకు అర్థం కాదు ఏం చేయాలి ఆయన, దీన్ని పనిభూతం నా ఎంట పడ్డదని. అనంగానే ఇంట్లోనే పోతుంటే మా కాచల సత్యనారాయణ లాంటి ఒక మంచి మిత్రుడు దొరుకుతాడు. అన్న దీన్ని ఏం చేయాలన్న ఏమన్నా పని చెప్పి దీనికి అంటే అన్న హుషారు, బాగా ఐడియాలు ఉంటాయి, నువ్వు పని చెప్తాడు. ఏంటంటే మంచి పొడవు తాడ్చేసి చూపించి చెట్టు ఎక్కువ మళ్ళీ దిగు, ఇదే పని అంటే ఎక్కువ దిగుడు అదే పని అంటే అభ్యంతం అక్కడనే పనిభూతం అక్కడనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇవాళ జనగణన కూడా అట్లనే చేస్తున్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆనాడు 4000 డెన్ రిజర్వేషన్. ఇఫ్ యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ కంట్రీ, if you cannot count me as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్కబెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతావు అంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. నేను ఇక్కడికి హాజరైనటువంటి మిత్రుల్ని, టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుంటేనే ఆ డేటాలో మనం ఉంటేనే ముందుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభాకర్ వెనక్కి అందరు తీసుకుంటారు. దానికి జై తెలంగాణ. వ్యాప్తంగా ఏదైతే కులగణన జరుగుతా ఉందో ఆ కులగణనలో బీసీలకు సంబంధించి మెన్షన్ చేయకపోవడం, ఒక కాలం పెట్టకపోవడంతో బీసీలకే కాదు యావత్ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తం కులాల వారీగా మరి జస్ట్ పేర్లు వస్తాయి తప్పితే వివరాలు రావు. దానివల్ల గుణాత్మకంగా పాలసీలు తీసుకునేటటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కోల్పోతా ఉంది. చాలా అన్యాయం అన్ని వర్గాల ప్రజలకు జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి అనేక మంది వక్తల అభిప్రాయం ప్రకారం మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కులగణన నిజంగా చేపట్టదలుచుకుంటే, చిత్తశుద్ధితో చేపట్టదలుచుకుంటే ఎస్సీ ఎస్టీతో పాటు
బీసీ కాలం పెట్టండి. మీరు బీసీ కాలం పెట్టినంత వరకు 78% జనాభాని అదర్స్ కింద మీరు మార్చినప్పుడు క్లారిటీతో డేటా రాదు, తద్వారా సమాజంలో మార్పు రాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మోసం చేయకుండా, బీసీల్ని మోసం చేయకుండా తక్షణమే గెజెట్ ని మార్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా కులగణన జనగణన మీద చర్చించడం జరిగింది. దాంట్లో ఇంకా అసలు దేని గురించి నిర్వహించారు, ప్రముఖంగా అసలు కులగణన జనగణన గురించేనా ఇతర అంశాల మీద చర్చించారు అనే దానిపై ఇక్కడ మన షాద్నగర్ ఇన్ఛార్జ్ సీమల రమేష్ కుర్మ గారితో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈ రోజు ప్రముఖంగా దేని గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సార్? కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన తీసుకురావాలని అని చెప్పేసి ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీలే పెట్టేసి మిగతా వాళ్ళంతా సబ్ క్యాస్ట్ కిందగా కేటగిరీలో పెట్టడం జరిగింది. దీని మీద తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో నేతృత్వంలో ఈ కులాల వారీగా మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఇది తప్పుల తడక అని చెప్పేసి ఈ రోజు భారతదేశానికి ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్బండ వర్గాలు ఉన్నటువంటి బీసీలు ప్రతి కులాల వారీగా మీరు విభజించి మీరు లెక్కిస్తే మా లెక్క ప్రకారం మాకున్నటువంటి మా దామాషా ప్రకారం మా నిష్పత్తి ప్రకారం మాకు హక్కులు వస్తాయని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తున్నామో అది కాకుండా బీజేపీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల కోసం కానివ్వండి, రేపు ఈ బీసీ బిడ్డలిన రాజకీయంగా ఎదిగితే మాకు చాలా ఇబ్బంది కలుగుతాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ విధమైన ఒక స్ట్రాటజీ తీసుకోవడం జరిగింది. దీన్ని మొట్టమొదటిగా కనిపెట్టి ఇందులో మోసం దగా కుట్ర ఉందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు చర్చా వేదిక పెట్టడం జరిగింది. దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కుల సంఘాలు, అధినేతలు, రాజకీయ మేధావులు, ప్రొఫెసర్లు, సబ్బండ వర్గాలు, కులాలు మొత్తం వచ్చి ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది కుర్మాలు ఉన్నారు. ఈ రోజు మొన్న లాస్ట్ ఇయరే కులగణన చేశారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అందులో కుర్మ పేరు లేకపోవడం చాలా సిగ్గుచేటు. 40 లక్షల మంది కుర్మలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారని చెప్పి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఈ విధంగా అందరినీ మోసం చేసుకుంటూ ఓట్ల కోసం, నోట్ల కోసం, సీట్ల కోసమే మీరు ఈ ప్రజాస్వామ్యం అని చెప్పుకొని మా హక్కులను కాలరాస్తున్నారు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా.